ఎన్నికల ఫలితాలలో కోవూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా విడవలూరు మండలంలో విడవలూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో నందు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. నెల్లూరు ఎంపీగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, కోవూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి వారి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విడవలూరు మండలంలో 10,007 ఓట్ల మెజార్టీ వచ్చిందని అన్నారు. సంక్షేమంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెముకుల చైతన్య, చెముకుల శ్రీనివాసులు, పాషం శ్రీహరిరెడ్డి, బెజవాడ గోవర్ధన్ రెడ్డి, మాతృ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు తదితరులు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. నిధులతో కోవూరు నియోజకవర్గాన్ని, విడవలూరు మండలాన్ని అత్యంత ఆధునీకరణగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పని ఆ అభివృద్ధికి, ఆ విజయాన్ని ఇచ్చిన ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి. నమస్కారం. ముందుగా రాష్ట్ర చరిత్రలో ఒక విజయ దుందుబి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అన్న నందమూరి తారక రామారావు 83లో పార్టీ పెడితే పార్టీ పెట్టిన 8 నెలల్లో రాజ్యాధికారులకు చరిత్ర సృష్టించారు. మరి ఈ రోజున ఒక నియంత్రణ నిరంకుశత్వాన్ని ప్రజలు ఏ విధంగా కాలరాస్తారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. 5 సంవత్సరాల క్రితం ఒక్క అవకాశం పేరుతో ఈ రాష్ట్ర చరిత్ర మారుస్తారని చెప్పిన గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి తన అహంకారంతో, తన నియంత్రితంతో, తనకున్నటువంటి నిరంకుశత్వంతో ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పోయారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలని, అన్ని వర్గాల వారిని అన్ని రకాలుగా పూర్తిగా వినాశనం చేసిన